రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన హామీలు కొండంత హామీలు ఇచ్చి దాన్ని రవ్వంతా కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి గారి పేరుని రేవతి రెడ్డిగా మార్చుకుంటే బాగుంటది. అప్పుడే మీకు మహిళల్ని మోసం ఎలా చేశారా అనేది మీకు గుర్తొస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తులం బంగారం ఇస్తాను అని చెప్పి బెల్ట్ షాపులు పెంచి వారి తాలిబొట్టు తెంచే విధంగా ప్రయత్నిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉచిత బస్సు ప్రయాణం పేరుతో రాష్ట్ర ఉచిత బస్సు పథకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రిక్ బస్సులే ఇప్పటికీ కూడా ఉపయోగిస్తున్నారు. 2024 సంవత్సరానికి రాష్ట్రంలో రైతు, మహిళ, యువత నామ సంవత్సర సంకల్పం తీసుకొస్తామన్న రేవంత్ రెడ్డి గారు 2500 ఇయ్యకపోవడమే మీ సంకల్పమా? ఏదైతే తులం బంగారం ఇస్తా అన్నారో అది ఇయ్యకపోవడమే మీరు తీసుకున్న సంకల్పమా? విద్యార్థులకు స్కూటీ ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా స్కూటీ ఇచ్చింది లేదు. అకాడమిక్ ఇయర్ పూర్తయింది, వచ్చే అకాడమిక్ ఇయర్ కైనా స్కూటీలు వస్తాయని వారు మొన్న ఎంతో ఆశగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ప్రకటిస్తారని ఎంతో ఆశగా ఎదురు చూసిన విద్యార్థులకు నిరాశ మిగిల్చింది రేవంత్ రెడ్డి గారు.